ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి హస్తం నేతలు క్యూ కడుతున్నారు. సాయంత్రంతో ఎన్నికల కోడ్ ముగియనుంది. నామినేటెడ్ పదవుల భర్తీపై సర్కార్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న లీడర్లు లాబీయింగ్ ముమ్మరం చేశారు. బయోడేటాతో సీఎంను కలుస్తున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు బయోడేటాలు ఇచ్చి వెళ్తున్నారు నేతలు. మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఏంటి అప్డేట్స్? కాంగ్రెస్ నేతలు ఇక పదవుల వేటలో పడ్డారు. మొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో చాలామంది పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం చాలా సీరియస్గా కష్టపడ్డారు. ఇక ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు అయిపోయాయి, ఎన్నికల కోడ్ కూడా ఇవాళ సాయంత్రంతో ముగిపోతుంది. ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా నామినేటెడ్ పదవులను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఫస్ట్ విడతలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చే ముందు 37 మంది నేతలకు నామినేటెడ్ పదవులు దక్కాయి. అంటే వివిధ రకాల చైర్మన్లు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు దక్కాయి. అయితే మరికొన్ని పోస్టులను కోడ్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత భర్తీ చేశామని కాంగ్రెస్లో ఒక చర్చ కొనసాగుతుంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలామంది నామినేటెడ్ పోస్టుల కోసం ఆశిస్తున్నారనేది కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలామంది నేతలు పదవులను దక్కించుకోవడానికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఉదయం రేవంత్ రెడ్డి నివాసానికి చాలామంది నేతలు క్యూ కట్టారు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళ అప్లికేషన్, వాళ్ళకి సంబంధించిన బయోడేటా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్కి చేరుకొని చాలామంది నేతలు వాళ్ళ అప్లికేషన్స్, వాళ్ళ దరఖాస్తులను కావచ్చు, వాళ్ళ బయోడేటాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గత 2-3 రోజులు అయితే చాలామంది నేతలు గాంధీ భవన్కు క్యూ కట్టారు. అంటే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తమకు అప్లికేషన్స్, అంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఏమైనా చేసేది ఉంటే తమకు ప్రాధాన్యత కల్పించాలని అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కలుగుతుంది. ఉదయం నుంచి వెళ్ళి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కొంతమంది క్యూ కడితే మరికొంతమంది పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి కొడుతున్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్, ఏంటి సార్, అంటే సందడిగా ఉంది మీ ఛాంబరు? అంటే మొన్నటి వరకు ఎన్నికల కోడ్ కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన బిజీ కావచ్చు, ఆ బిజీలో చాలామంది నేతలు, కానీ ఏంటి ఇవాళ నిన్న 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే మీ ఛాంబర్కు చాలామంది ఆశావాళ్ళు నామినేటెడ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితి కడుతుంది. ఏంటి అప్లికేషన్ ఇవ్వగానే వచ్చే అవకాశం ఉంటుందా? మీరు చూశారు, కోడ్ రాకముందు దాదాపుగా 37 చైర్మన్ల నియామకం చేయడం జరిగింది. దాంట్లో పార్టీ కోసం హార్నిషలు కష్టపడేటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ, వివిధ విభాగాల అధ్యక్షులు కానీ, నిజంగా కూడా అర్హత ఉండి ఎమ్మెల్యే సీట్ రానటువంటి నాయకులకు కానీ దాంట్లో అవకాశం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఏదో రకంగా మనం ఒక పదవి ఇవ్వాలి, వారికి గౌరవం ఇవ్వాలని. దాంట్లో భాగంగా 10 ఏళ్ళ నుంచి కోడ్ ఉండడం వల్ల ఈ చర్య కొద్దిగా ముందుకు సాగలేదు. ఇప్పుడు కోడ్ ఎత్తివేసిన తర్వాత దీని మీద మళ్ళీ సమీక్ష చేసి కొంత ఎక్సర్సైజ్ చేసి మిగిలిన చైర్మన్లతో పాటు వారితో పాటు డైరెక్టర్లు వాటికి కూడా కొంత పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు. దీని మీద మరి పీసీసీ అధ్యక్షులుగా ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మేడం దీపాదాస్ గారితో పాటు సీనియర్ మంత్రులతో సంప్రదింపులు జరిపి నిజంగా అర్హత కలిగి పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడే వ్యక్తులందరికీ కూడా సముచిత స్థానం ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా కార్యకర్తలు చాలామంది వచ్చి ముఖ్యమంత్రి గారు కలుస్తూ ఉన్నారు. గాంధీ భవన్కి ఇచ్చి వారి యొక్క బయోడేటాలు ఇస్తూ ఉన్నారు, పరిశీలించాల్సిగా కోరుతూ ఉన్నారు. పదవులు అందరికీ రాకపోవచ్చు, కానీ వీలైనంత మంది సీనియర్ నాయకుల్ని సంతృప్తిపడే విధంగా పదవుల పందేరం ఉండాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడప్పుడే కాకపోయినా కొద్ది రోజుల్లో దీని మీద తగు ఎక్సర్సైజ్ చేసి పదవుల నియామకం చేపడతారు. అంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి వందల సంఖ్యలో అప్లికేషన్స్, దరఖాస్తులు వచ్చినాయి. మీకు కూడా దాదాపు ఎవరికి ఎన్ని వచ్చినాయి సార్? మీకు అప్లికేషన్లు అనేది వందల సంఖ్యలో వచ్చినాయి, వేల సంఖ్యలో వచ్చినాయి. బట్ దాంట్లో ఎవరు ఏ పదవికి సూట్ అవుతారు, వారి అర్హత ఏమిటి, వారు పార్టీకి చేసిన సేవలు ఏమిటి, ఇవన్నీ కూడా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు. అంటే చాలా వరకు ఇప్పుడు మీకు గెలిచిన 8 మంది ఎంపీ అభ్యర్థులు గెలిచారు, 8 సీట్లు గెలుపొందారు. అక్కడ ఆ గెలుపు కోసం చాలామంది కష్టపడ్డారు. కొంతమంది చాలా ఏళ్ళుగా, మీరు కూడా చాలా ఏళ్ళుగా పార్టీలో ఉన్నారు. గత 3 ఏళ్ల నుంచే మీకు కొద్దిగా పార్టీలో ఎలివేషన్ వచ్చింది. అలాంటి వాళ్లకు, పార్టీలో ఏళ్ళ తరబడి ఉన్న వాళ్ళకు కావచ్చు, పార్టీలో కొత్తగా చేరి కష్టపడుతున్న వాళ్ళకు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటూ పదవులు ఇచ్చే అవకాశం? ముఖ్యమంత్రి గారి ఆలోచన, కొత్తగా పార్టీలకు వచ్చిన వారు పార్టీ పదవులతో సర్వీస్ చేయాలి. ప్రభుత్వ పరంగా నియమించే నామినేటెడ్ పదవులంతా కూడా 5-10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి కష్టపడి వారికి ఇవ్వాలనేది వారి ఆలోచన. అదొక గైడ్లైన్ పెట్టుకున్నారు. కొత్తగా రాగానే అందలం ఎక్కడం వల్ల
పాత కార్యకర్తలు నిరుత్సాహం గురవుతారు. కాబట్టి కొత్తగా వచ్చిన వారిని పార్టీలో సముచిత స్థానం ఇచ్చి పార్టీ పరంగా వారి సేవలు ఉపయోగించుకుంటాము. ప్రభుత్వ పరంగా వచ్చే పదవులు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పీసీసీ లెవెల్లో కానీ డీసీసీ లెవెల్లో కానీ ఇచ్చే పదవులు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. పార్టీ ప్రైమరీ మా దాంట్లో. సో అక్కడ లేని వాళ్ళకి పార్టీ పదవులు ఇచ్చి వారి యొక్క సర్వీస్ ఉపయోగించుకునే ప్రయత్నంలో ఉన్నాం. వీలైనంత వరకు ఏళ్ల తరబడి ఉండి సీనియర్ నాయకులుగా గుర్తింపు పొందిన వారికి పదవులు రావాలనేది మా ఒక ఉద్దేశం. అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు 37 మందికి నామినేటెడ్ పదవులను కట్టబెట్టారు. ఇప్పుడు ఎన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత? ఇవాళ దాదాపుగా 15-20 వివిధ రకాల చైర్మన్లు, వారితో పాటు 100 డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిపి నియామకం చేస్తే బాగుంటుందనే ఉద్దేశం. గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ కష్టమే కదా మేము అధికారంలోకి వచ్చాం. గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామస్థాయి కార్యకర్తల నుంచి హైదరాబాద్ ఉన్నటువంటి పీసీ నాయకుల వరకు హార్నిషలు ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ మీద పోరాడినారు. వారికి సముచిత స్థానం ఇవ్వాల్సిన బాధ్యత అవసరం మా మీద ఉంది. ఓకే, ఇది మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా మరికొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది ముఖ్యమైన నేతలతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అయితే చాలామంది ఆశావాలు వాళ్ళ పోస్టులను దక్కించుకోవడానికి చాలా సీరియస్గా అయితే ట్రై చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు పార్టీలో పనిచేసిన వాళ్లకు, మరొకవైపు కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకు, ఈ రెండింటిని ఇద్దరిని పాత కొత్త నేతలను సమన్వయం చేసుకుంటూ నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని చెప్తున్న పరిస్థితిని కూడా చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? ఇక్కడ హైదరాబాద్ నుండి వచ్చినాం. ఓకే, చూడొచ్చు చాలా మంది ఇట్లా బయోడేటాలు పట్టుకుని నేతల చుట్టూ తిరుగుతున్నారు. చాలామంది వాళ్ళకు నామినేటెడ్ పోస్టులను అవకాశం ఉంటే ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మహేష్ కుమార్ గౌడ్కు నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఇట్లా అప్లికేషన్స్ ఇస్తున్నారు. ఇవాళ ఉదయం పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా చాలామంది నేతలు అంటే సీఎంకు కంగ్రాట్స్ చెప్తూ, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు గెలిచారు కాబట్టి ఆయనకు కంగ్రాట్స్ చెప్తూ, మరోవైపు తమకు అవకాశం నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళకు కూడా ప్రాధాన్యత కల్పించాలని కూడా వాళ్ళు కూడా కోరుతున్నారు. సో ఇది కాంగ్రెస్ పార్టీలో అయితే నేతల కోలాహలం మొదలైంది. పదవిలో దక్కించుకోవడానికి అయితే చాలా సీరియస్గా ట్రై చేసిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అప్పటి